ఏపీలో 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనమాట. సో దానికి థ్యాంక్స్ చెప్తూ అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు. చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్తూ, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారనమాట. సో ఒక్కసారిగా పాపము దీన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్న కొంతమంది ఆ, గోత్కాడ్ నక్కలకి ఫ్యూజులు కొట్టేసిందనమాట. ఇదేంది గవర్నమెంట్ ఇంత పని చేసింది, కక్ష సాధింపులాగా టికెట్ ప్రైస్ పెంచకపోతే దీని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టేసి ఇంకా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కొట్టుకునేలాగా చేద్దాము అన్నట్టు చాలా వెయిట్ చేశారనమాట కొంతమంది గోత్కాడ్ నక్కలు. అసలు పాపం వైసీపీ పార్టీ చాలా ఆశలు పెట్టుకునింది అనమాట. కట్ చేస్తే పాపం వాళ్ళ ఆశలన్నీ అడయాశలు అయిపోయాయి అసలు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ దేవరా కన్నా ఆల్మోస్ట్ ₹100 ఎక్స్ట్రానే ప్రతి దాని మీద ₹100 పెంచుకునే అవకాశం ఇచ్చింది అనమాట. సరే టికెట్ రేట్స్ ఎక్కువ తక్కువ, ప్రేక్షకులు వెళ్తారా లేదా అనేది అది వాళ్ళ ఇష్టం అంతే. అది చాలా మంది టికెట్ ప్రైసెస్ చాలా ఎక్కువ, ఎవడు పోతాడు, మీ 1000 కోట్లు సంపాదించే కోసం టికెట్ రేట్లు పెంచుతారా అన్నారు. ఇష్టం ఉన్నోడు పోతాడు, లేకున్నాడు కష్టం సైలెంట్గా ఉంటాడు అంతే. సో ఎవడు గొంతు మీద కత్తి పెట్టి బలవంతంగా ఎవరు ఏం చేయట్లేదు. అది వేరే టాపిక్ అంతే. సో కట్ చేసే పాపము. సో టికెట్ రేట్లు ఒక్క దెబ్బతో ఒక్క దెబ్బతో కంప్లీట్ వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, వీళ్ళు వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అన్న వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది అనమాట. ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒకటే. సో వాళ్ళు ఒకటే. బయట మాత్రం కొంతమంది ఆ, ఫ్యాన్స్ పేరు మీద అడావిడి చేస్తుంటారు అనేది మాత్రం క్లారిటీ వచ్చిందనమాట. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేసినట్టు అందరూ అలానే చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే పాపం ₹10, ₹10, ₹15, ₹20 టికెట్స్ పెట్టాడనమాట అప్పట్లో. తెలుగు ఇండస్ట్రీని మొత్తం సర్వనాశనం చేసేయాలి అనే దీంతో. కానీ ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం గ్యాపే ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఎక్కడ ట్వీట్ చేయలేదు, ఎక్కడ మద్దతు ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నాడు. సో అలా అనేసి నువ్వు నాకు మద్దతు ఇవ్వలేదు ఆ టైంలో అనేసి కోపంతో కక్ష సాధింపు ఏం చేయలేదన్నమాట. టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. సేమ్ ఇలానే ఇక్కడ అంతే. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ వచ్చేసింది, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. సో వీళ్ళు దీన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు అనుకున్నారు. కానీ అలా ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళంత చీప్గా ఆలోచించలేదు అనమాట. సినిమాని సినిమా లాగే చూసారు, పాలిటిక్స్ని పాలిటిక్స్ లాగే చూసారు. సో ఎప్పుడు ఒకరు బాగా ఉండాలని కోరుకునే బ్యాచ్ అనమాట. సో అందుకే టికెట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పాపం వైసీపీకి అయితే కాలు చేతులు ఆడట్లేదు అనమాట. టికెట్ రేట్లు పెంచుకుంటూ ఉంటే అల్లు అర్జున్ పేరు మీద మనం ట్రోల్స్ చేసేసి అల్లు అర్జున్ వన్ వైపు తిప్పుకోవచ్చు. అల్లు అర్జున్ ఎదిగిపోతున్నాడు, మెగా ఫ్యామిలీకి నచ్చలేదు, తొక్కేలని చూస్తున్నారు, వాళ్ళు ఒక్కటి కాదు, వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అన్న రకరకాల కామెంట్స్ చేసేసి గ్యాప్ పెంచాలని కోరుకున్నారనమాట. బట్ పాపం అలాంటివి ఏవీ జరగలేదు అసలు. కంప్లీట్లీ వీళ్ళు అనుకున్న దానికి రివర్స్ జరిగింది. సో పాపం వీళ్ళకి ఏం చేయలేని పిచ్చెక్కిపోయారనమాట. ఇదేంది ఇంత పని జరిగిపోయింది, వీళ్ళంతా ఒకటనే మళ్ళీ ఒకటైపోతే మన పరిస్థితి ఏంది, మనకి ఎవరు తోడుగా ఉంటారు అనేసి. సో బేసిక్గా ఈ గోత్కాడ్ నక్కల్ బ్యాచ్ ఏంటంటే ఎక్కడ ఏ ఫ్యామిలీలో ఏం జరిగినా వెంటనే పోయి వాళ్ళ మీద కండు వేసేసి వాళ్ళకి ఇంకా గ్యాప్ పెంచేసి వీడు మావాడు అని చెప్పుకునేలాగా ఉంటుంది అనమాట. సో పాపం ఇక్కడ కట్ చేసి అలాంటి పప్పులేం ఉడకలేదు. పాపం మొన్న మాజీ మంత్రి వచ్చి మేము అండగా ఉంటాం అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తాడో ఏం చేస్తాడో చూడాలి అసలు. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ మాజీ మంత్రులందరూ వచ్చి రివ్యూ చెప్తారా లేకుంటే సైలెంట్గా ఇంట్లో కూర్చుంటారో చూడాలి అసలు.